నమస్కారం RR6 న్యూస్ కు స్వాగతం. గూడూరు నియోజకవర్గ ఉనికి మరియు ప్రతిష్టపై ఇప్పుడు రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. జిల్లా విభజన నేపథ్యంలో గూడూరుకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆ ప్రాంత ప్రతిష్ట దిగజారిందని వైకాపా SCC సభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు కొడవలూరు దామోదర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పార్టీలు రాజకీయాలకు తావు లేదు అని, నియోజకవర్గ ప్రయోజనాల కోసం ఏ శక్తులతోనైనా ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన అన్నారు. స్థానిక జేఏసీ నాయకత్వం తీసుకునే నిర్ణయాలకు మద్దతుగా నిలుస్తూనే గూడూరు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు 3-4 ప్రధానమైనటువంటి విషయాల మీద మీతో పంచుకోవాలని, నా అభిప్రాయాలని మీతో మాట్లాడడం జరుగుతుంది. ముందుగా కొంచెం లేటుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, కొంచెం ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రధానమైనటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఈ జిల్లాల బైఫర్కేషన్లో గూడూరు నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి నష్టం గురించి 31వ తేదీ మీతో మాట్లాడడం జరిగింది. నా అభిప్రాయాలు పంచుకోవడం జరిగింది. ఆ రోజు కూడా నేను చాలా స్పష్టంగా, రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి నష్టం మీద నా అభిప్రాయాలను మీతో పంచుకోవడం జరిగింది. ఈరోజు ప్రాక్టికల్గా కనపడేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి విఘ్నులుగా మీరు ఆలోచన చేసిన, ప్రధానంగా గూడూరు నెల్లూరు జిల్లా లేకపోయినా గూడూరుకు అనేక నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంది ఈ విభజన చేసినందువల్ల. కారణం, గూడూరు 16 మండలాల కేంద్రంగా, గూడూరు, వెంకటగిరి, సుళ్లూరుపేటలకు కేంద్రంగా ఉండడమే కాకుండా రాజకీయాలకు అధికారికంగా కూడా ప్రభుత్వ యంత్రాంగం ప్రతి ఆఫీసు డివిజన్ కేంద్రంగా గూడూరు ఉన్నటువంటి పరిస్థితి. ఉదాహరణకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, R&B ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, RWC ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఈ విధంగా ఎన్ని ఇంజనీరింగ్ శాఖలు ఉన్నాయో, హౌసింగ్ కానివ్వండి, అన్ని, ఇక వ్యవసాయ అనుబంధ రంగాలు, అగ్రికల్చర్ కానివ్వండి, యానిమల్ హస్బెండరీ కానివ్వండి, DCO కోఆపరేటివ్ సెక్టార్ కానివ్వండి, వీటన్నిటికీ డివిజన్ హెడ్ క్వార్టర్గా గూడూరు ఉండేటువంటిది. 3 నియోజకవర్గాల కేంద్రంగా. ఈనాడు 3 మండలాలకు పరిమితం అయిపోయిన తర్వాత, నెల్లూరు జిల్లాలో గూడూరు వెళ్ళిపోయిన తర్వాత, వెంకటగిరి, సుళ్లూరుపేట ఉన్నా కూడా ఈ అన్ని ఆఫీసుల కేంద్రం గూడూరుగానే కొనసాగింది, అన్ని తిరుపతి జిల్లాలో ఉండబట్టి. ఈరోజు 3 మండలాలకు పరిమితం అయిపోయినటువంటి గూడూరు డివిజన్, ఈ అన్ని ఆఫీసులు ఉండేటువంటి పరిస్థితి ఈరోజు ఉందని చెప్పి చెప్తున్నారు. కానీ 3 మండలాలకు, ఒక 16 మండలాలకు వ్యవస్థీకృతమైనటువంటి వ్యవస్థ 3 మండలాలకు ఉంటుందా? 3 మండలాలకు ఉన్నా కూడా దానికి గౌరవం లభిస్తుందా? ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అదేవిధంగా సబ్ డివిజన్ లెవెల్లో, అటు కోటలో కానీ ఇటు వాకాడులో అనేక కార్యాలయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మొదలైంది కార్యక్రమం, సివిల్ పోలీస్ సర్కిల్ వాకాడుకి తీసుకొని వచ్చారు 4 మండలాలతో. ఒక మండలం ఓజిలు వెళ్ళిపోయి ఈరోజు 3 మండలాలకు పరిమితం అయిపోయినటువంటిది ఇది. ఈరోజు సర్కిల్ 2 మండలాలకు పరిమితం అయిపోయి గూడూరు నుంచి వెంటనే జిల్లా మార్పిడి వల్ల మనం సుళ్లూరుపేట నియోజకవర్గ సర్కిల్కి ఈ 2 పోలీస్ స్టేషన్లు వెళ్ళేటువంటి పరిస్థితి. ఒక మండలానికో 2 మండలాలకో సబ్ డివిజన్ లెవెల్లో ఉండేటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కానీ, సబ్ ట్రెజరీ కానీ, ఇక AMC కానీ, ఇక ఎక్సైజ్ సర్కిల్ కానివ్వండి, రెగ్యులర్ సర్కిల్ కానివ్వండి, ఇటువంటి అనేక ఆఫీసులు తరలిపోయేటువంటి ప్రమాదం ఉంది. వీటన్నిటి మీద ఈరోజు నేను అనేక మంది మేధావులు, విఘ్నులతో, గూడూరు పట్టణం వాళ్లతో కానీ, కోటకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా అనేక మందితో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి అభిప్రాయం, ఈ జరిగిన విభజన కన్నా గూడూరు నియోజకవర్గం మొత్తం గతంలో ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో ఉండడమే మేలు. ఈ విభజన కన్నా తీసుకుపోయినప్పుడు వాకాడు, చిట్టమూరు మండలాలు కలిపి అంత గూడూరు నియోజకవర్గం మొత్తాన్ని నెల్లూరు జిల్లాలో కలిపి ఉంటే యోగ్యంగా ఉండేది. కానీ ఈ విభజన చాలా దారుణమైనటువంటి విభజన అనేటువంటి అభిప్రాయం గూడూరు నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో కలిపినటువంటి మండలాల ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతా ఉంది.